రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములు వినిపించుడి. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా, నిబంధన జనులను నిత్యము నడిపించును. నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదాము. కర్నూలు మేత్రాసనం, లూర్దు మాతా కేథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సోదోం శౌరీలు, కీర్తిశేషులు గాలి విజయభాస్కర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు భర్త కీర్తిశేషులు గాలి రామచంద్రారెడ్డి, తండ్రి కీర్తిశేషులు సోదోం రామిరెడ్డి, తల్లి కీర్తిశేషులు సోదోం పాపలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కార్మెల్ మాతకు కృతజ్ఞతగా సోదోము శౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, శ్రీ కన్నా వెలాంగని జోసఫ్ కుమార్, శ్రీమతి మరియరాణి పుట్టినరోజు జరుపుకుంటున్న కార్మెల్ సురేందర్ శౌరి, మహేంద్ర శౌరిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని, కన్నా శౌరమ్మకు సంపూర్ణ ఆయురారోగ్యము, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కార్మెల్ మాత పేరిట కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్నూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులను చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతము స్కూల్ను నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ, జర్మనీలో చదువుతున్న కుమారుడు ఆంటోనీ స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసఫ్ కెనడీ, నిర్మల దంపతులు పూజా బలిని సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సిద్ధాయిపాలెం విచారణ, మైకెల్ బాబు, మైకెలమ్మ, ఆన్మేరీ ఆకాశులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి విచారణ,
తేర దేవర సుందరం కొప్పుల రాజ్యలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, సుష్మా తబితరకు గర్భఫలము దయచేయమని, ఉమాశంకర్ సుష్మలకు మంచి ఉద్యోగము దయచేయమని, పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ అశ్విన్ తేజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నారు. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు తారప్ అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమ్మమ్మ, నాన్న మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. సప్పిడి రాయప్ప గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కార్మెల్ మాత పేరిట పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను దేవునికి సమర్పించి అందరిని దీవించి మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నేడు యావత్ తిరుసభ కార్మేల్ మాత ఉత్సవాన్ని సంతోషంతో, ఆనందంతో జరుపుకుంటుంది. కార్మెల్ మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కావున మనమందరము కూడా మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాలను, బంధువులందరినీ కూడా ఆ తల్లికి సమర్పించి తన శక్తివంతమైన మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని నుండి మనకి పరలోకము నుంచి హేరాళమైన దీవెనలను, ఆశీర్వాదాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో వేడుకుందాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రజలు నాకు మనవి చేసి మొరపెట్టుకొని పశ్చాత్తాపడి తమ దుష్కార్యములను విడనాడితే మోక్షము నుండి నేను వారి మొరను ఆలకిస్తాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దేశాన్ని, వారి ప్రాంతాన్ని అభివృద్ధిపరుస్తూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు దయచేస్తానని సెలవిస్తున్నారు. ఈ దీవెన ఆ కార్మెల్ మాత ద్వారా మనందరికీ రావాలని వేడుకుంటూ యోగ్యమైన విధముగా పవిత్రమైన స్థితిలో పూజా బలిలో పాల్గొనటానికి మనం ఇప్పుడు మన పాపాల కోసము ప్రాయశ్చిత్తబడి దేవుని క్షమాభిక్షను వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహిమాన్వితమైన కన్యమరియమాత భక్తివంతమైన విజ్ఞాపనం ద్వారా మాకు నీ ఆదరమును దయచేయమని మొరపెట్టుచున్నాము. ఆ మాత సంరక్షణలో మాకు నైతికముగాను
శారీరకంగాను సహనమును పెంపొందించి క్రీస్తు అనడు పర్వతంపైకి చేరుకొను భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 13 వరకు. యావే ప్రభు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభు ఎదుట ఎల్ల నరులు మౌనముగా వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ సర్వశక్తిమంతుడు దేవుని కుమారుని ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఎలయనా ఆయన తన దాసరాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. అందరూ సర్వశక్తిమంతుడగు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మిగిలి సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మిగిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 12 వచనాలు 46 నుంచి 50 వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటకు వచ్చి ఆయనతో సంభాషించకోరిరి. వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లి సోదరులు వచ్చి మీతో మాట్లాడకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈనాడు మనందరము కార్మెల్ మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. కార్మెల్ ఆ పర్వతము బైబిల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆ యొక్క ప్రాంతము దట్టమైన చెట్లతోనూ ఎల్లప్పుడూ పచ్చగా అగుపిస్తూ ఆకర్షంగా సుందరంగా అగుపిస్తూ ఉంటుంది. ఎలైజా కాలంలో ఆహాబు రాజ్య పరిపాలనలో ఇజ్రాయేలు ప్రజలు ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను మితిమీరి ఆయన త్రోవలను పక్కన పెట్టి విగ్రహారాధన మరియు ముఖ్యంగా బాలు అనే దేవతను వాళ్ళు కొలుస్తూ ఉండేవాళ్ళు. ఎలైజా వారికి ఎన్నో విధాలుగా దేవుని సందేశాన్ని ఇస్తూ వచ్చారు. అయినా వాళ్ళు పెడచెవిన పెట్టి ఆ అన్య దేవతలనే కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఆహాబు రాజుతో కూడా తెలియజేస్తూ ఒక సవాలు, మీరు నిజదేవుణ్ణి ప్రేమించి సేవించి కొలుస్తారా, లేక బాలు అనే దేవతను మీరు కొలుస్తారా అని ఈనాడు మీరు ఎన్నుకొనండి, మీరు ఎవరిని సేవిస్తారు, ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు అని ఆ కార్మెల్ కొండపై ఎక్కి అక్కడ సమావేశం కావాలని ఆజ్ఞాపిస్తే బాలు ప్రవక్తలు 450, ఆరేష్ ప్రవక్తలు 400, 850 మంది ప్రవక్తలు, ఇజ్రాయేలు ప్రజలు అందరూ కూడా అక్కడ గుమికూడినప్పుడు ఎలైజా వారికి ఒక ఛాలెంజ్ని, ఒక పరీక్షను పెట్టారు. మీరు ఈరోజు డిసైడ్ చేసుకోవాలి ఎవరు నిజమైన దేవుడని. ఆ యొక్క సవాల్లో ఆనాటి సాంప్రదాయం ప్రకారము ఎద్దుని బలి పశువులుగా ఇస్తారు. కావున 2 ఎద్దులను కోయండి, ఆ బలిపీఠం మీద పెట్టి ముఖ్యముగా ఆ ప్రవక్తలందరూ కూడా వారి దేవుణ్ణి ప్రార్థించి అగ్నివర్షం కురిపించమన్నారు. వాళ్ళు ప్రార్థనలో మునిగారు. ఆ సమయం ఇచ్చిన వరకు పరలోకము నుంచి అగ్ని రాలేదు, ఏమీ రాలేదు. చివరికి ఏలియా తన వంతు నేను నా దేవుణ్ణి ప్రార్థిస్తానని ప్రార్థించగానే పరలోకము నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క బలిని దహించి వేసింది. అప్పుడు నిజదేవుడు మన దేవుడు
మన యావే ప్రభువు అని అందరూ అంగీకరించి మోకరించి ఆరాధించారు. ఈ విధంగా కార్మెల్ కొండ దేవుని యొక్క శక్తిని మహిమను ప్రదర్శించబడింది. ఆ కార్మెల్ కొండ పైన పరలోకము నుంచి అగ్ని దిగివచ్చి ఆ యొక్క బాలు ప్రవక్తలను మరియు అన్య దేవతలందరినీ కూడా హతమార్చి వేసింది, కాల్చివేసింది. ఈ విధంగా మనమందరం కూడా మనలో ఉన్న అన్య దేవతలను మనము వివిధ వస్తువుల ద్వారా, ఆకర్షణల ద్వారా వాటన్నిటికి బానిసలమైపోయి నిజదేవుణ్ణి మనము కూడా మర్చిపోతూ ఉంటాము. కావున ఏలియా వలె ప్రార్థించి ఆ భగవంతుని యొక్క శక్తి ద్వారా మనలో ఉన్న ఈ మలినాలన్నీ కూడా కాల్చివేయమని, తీసివేయమని ప్రార్థించాలి. ఇక ఏలియా ఆ కార్మెల్ కొండపైనే ఉండి ప్రార్థించాడు. ఎందుకంటే అప్పుడు కరువు సంభవించింది. ఆ కరువు 3.5 సంవత్సరాలు ప్రజలు బాధపడుతున్నారు. దేవుణ్ణి ప్రార్థించాడు. అక్కడ ఉండి వర్షము ఆ ప్రార్థన ద్వారా దేవుడు పంపి ప్రజలను రక్షించాడు. అంటే ఆ కార్మెల్ మాత, ఆ కార్మెల్ కొండపైన ఏలియా ప్రార్థించారు. అదేవిధంగా మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మన విన్నపాలను ప్రసాదిస్తారు, బాధలను కూడా తీసివేస్తారని దీని అర్థము. మరి అదేవిధంగా ఏలియా ఈ విధంగా ఆ కొండపైకి వెళ్ళి ఆ దేవుని యొక్క శక్తిని, మహిమను మరియు ప్రార్థన, విశ్వాసాన్ని అన్నీ కూడా ప్రదర్శించారు. అదేవిధంగా ఏలియా తర్వాత క్రైస్తవ సన్యాసులు దీనిని తెలుసుకొని ఆ ప్రాంతానికి రావడం ప్రారంభించారు. వాళ్ళు సన్యాస జీవితాన్ని ఆ కొండపైన జీవించడం ప్రారంభించారు. ముఖ్యంగా వాళ్ళు ప్రార్థన, ధ్యానం, దేవునికి అంకితం చేసుకొని ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. 12వ శతాబ్దంలో యూరప్ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. ముఖ్యంగా ఆ యుద్ధాలలో పలు దేశాల నుంచి ఉన్న క్రైస్తవ సైనికులు ఈ ప్రాంతాన్ని గురించి విని అక్కడికి రావడం ప్రారంభించారు. ఆ భయాందోళన నుంచి విడుదలై ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కార్మెల్ కొండకు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన ప్రశాంతత అనేది వారికి అవుపించింది. అందుకే వారు అక్కడ ఉండదలుచుకొని తమ సైన్యాన్ని, తన పదవులనన్నీ కూడా వదిలివేసి సన్యాసులుగా మారి అక్కడే జీవిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆ దేవునికి అంకితమైపోయారు. అంతకుముందు వచ్చిన వారు ఈ క్రైస్తవ సైన్య సభ్యులందరూ కలిసి కూడా ఆ కార్మెల్ పర్వతం పైన ఒక చర్చిని నిర్మించి మరియమాతకు అంకితం చేశారు. కార్మెల్ మాతగా దానిని పిలుస్తూ వచ్చి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే సైమన్ స్టాక్ అనే అతను ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన బాల్యము నుంచే భక్తి, దేవమాత ఎడల ప్రేమ ఇవన్నీ కూడా వ్యక్తపరుస్తూ సన్యాస జీవితాన్ని జీవిస్తాను అని అరణ్యంలోకి వెళ్ళి చెట్లలో ఉంటూ, ఫలాలను తింటూ, నీళ్ళను తాగుతూ అలానే జీవిస్తూ ఉన్నాడు. తరువాత ఈ కార్మెల్ కొండపైన ఉన్న సోదరులు, కార్మెల్ మాత సోదరులు అని, బ్రదర్స్ ఆఫ్ మౌంట్ కార్మెల్ అని పిలువబడతారు. వీరు తమ సువార్త ప్రచారాన్ని, సేవను ప్రారంభించారు. వారు చేస్తున్న దానిని చూసి ఆయన కూడా దానిలో జాయిన్ అయ్యాడు, సభలో చేరాడు. ఆయన చివరికి 1212లో దానికి వికార్ జనరల్గా కూడా మారి, ముఖ్యంగా ఈ కార్మెల్ చిన్న సంఘ సభ్యులందరినీ కూడా
ఆయన భయభక్తులతో ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆ సమయాలలో అంతటా ప్రసిద్ధి చెంది వ్యాప్తించిన తరుణంలో 1237 నుంచి 47 వరకు కొన్ని ఛాలెంజెస్, హింసలు, బాధలు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కోవడం ప్రారంభించారు. అయినా గట్టిగానే ఉన్నారు. చివరికి తర్కిస్సులు వీరి సభ వారిని హింసిస్తూ, బాధిస్తూ, తరిమివేస్తూ వాళ్ళ మఠవాసాల నుంచి కూడా తరిమివేసే పరిస్థితి వచ్చింది. అందరూ పారిపోయారు, చెల్లా చెదరయ్యారు. ఈ సైమన్ స్టాక్ అనే అతను దేవమాతకు మొరపెట్టుకున్నాడు. ఏమని అంటే, మా సభకు చెందిన వారు తిరిగి మరలా రావాలి, సేవ చేయాలి, ఈ హింసలు ఆగిపోవాలి, తర్కిషులు మారు మనసు పొందాలి అని ప్రార్థించాడు దేవమాతకు. జూలై 16, 1251 సంవత్సరం నాడు మరియ తల్లి ఆ సైమన్ స్టాక్కి దర్శనమిచ్చి ఉత్తిరీయాన్ని, స్కాపులర్ని ఆయనకిస్తూ, దీనిని భక్తితో విశ్వాసంతో ఎవరైతే ధరిస్తారో వారు ఆధ్యాత్మిక వరాలను అనేకం పొందుతారు. ముఖ్యంగా మరణ సమయంలో వారు మంచి మరణాన్ని పొంది వాళ్ళు మోక్షానికి వెళ్తారు అని ఆ యొక్క ఉత్తరీయాన్ని ఆ సైమన్ స్టాక్కి ఇచ్చారు. తర్వాత దానిని ధరించిన వారు దేవుని సంరక్షణ, శాంతి, సమాధానాలన్నీ కూడా అనుభవిస్తూ వచ్చారు. అది ఇచ్చిన వెంటనే తమ సభకు చెందిన వారందరికీ కూడా విడుదల, రక్షణ వచ్చాయి. తిరిగి వారి ప్రదేశాలకు వెళ్ళారు. తర్వాత సేవను కొనసాగించారు. అనుకున్నట్టే ఆ యొక్క హింసలు ఆగిపోయాయి. తర్కిసులు మారు మనసు పొందారు. ఈ విధంగా ఆ యొక్క ఉత్తరీయాన్ని స్వీకరించిన వారిని జనసంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. రోజు రోజు కార్మెల్ మాత, మరియ మాత గురించి ప్రపంచమంతటా కూడా ఇంకా ప్రచారం చేయబడింది. ఎన్నో దేవాలయాలు నిర్మించబడ్డాయి, విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి ఆ తల్లి పేరు మీద. ఈ విధంగా ఆ తల్లి వారిని సంరక్షిస్తూ కాచి కాపాడింది. మరి ఈ పండుగను చేసుకుంటున్న మనమందరం ఈనాడు ఆనందంతో, సంతోషంతో ఆ తల్లిని స్మరిస్తున్నాము, వేడుకుంటున్నాము. ఏ విధంగా అయితే ఆ కార్మెల్ చిన్న సంఘము పెద్దదిగా మారిందో, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సువార్తను వ్యాప్తి చేసిందో, అది కేవలం ఈ తల్లి యొక్క సంరక్షణ వలనే, ఆమె మధ్యస్థ ప్రార్థన వల్లనే అని వారు అంగీకరించారు. నేటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సభలు వెలిశాయి. మరి మన జీవితాల్లో కూడా కష్టాలు, బాధలు, సమస్యలు వారికి వచ్చినట్టే మనకు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈనాడు మనము ప్రత్యేకంగా ఆ మాత యొక్క శరణు వేడుకోవాలి. మధ్యస్థ ప్రార్థనను మధ్యస్థ ప్రార్థన ద్వారా, శక్తి ద్వారా మనకి విజయాన్ని, శాంతి, సమాధానాలను సమకూర్చమని వేడుకోవాలి. ఈనాడు ప్రత్యేకంగా మరియ తల్లి ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఆమె ఎల్లప్పుడూ వినయ విధేయతలను కలిగి జీవించింది. గాబ్రియల్ దూత సందేశం అందుకున్నప్పుడు, ఇదిగో నేను ఏలిన వారి దాస్యురాలను, నీ మాట నాకు చొప్పున జరుగునుగాక అని. మనందరము కూడా దేవుని చిత్తము ఏమిటి అని ప్రతినిత్యము కూడా తెలుసుకోవాలి. అదే ఎలైజా మరియు ఈ కార్మలైట్ ఆర్డర్స్ వాళ్ళందరూ కూడా ఆ కార్మెల్ కొండపైన చేసింది. దేవుని చిత్తము మేము ఇక్కడ ఉండాలి, ఈ యొక్క ప్రార్థనలో, ధ్యానంలో దేవునికి అంకితం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలానే మనము కూడా జీవించాలి. ఇక మరియ తల్లి మనకి నేర్పే పాఠం ఏమిటంటే, ఈనాడు ఆమె సిలువ చింతన నిలుచుండి క్రీస్తు పడిన శ్రమలన్నీ కూడా చూసింది, సహించింది, ఓర్చుకున్నది. అదేలాగన కార్మెల్ కొండపైన అక్కడ ఈ యొక్క
సభా సభ్యులందరూ కూడా ఎన్నో హింసలను వేలనలను వాళ్ళు భరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భరించాల్సి వస్తుంది. కానీ అధైర్యపడవద్దు, క్రీస్తు ప్రభు మనతో ఉంటారు. కార్మెల్ మాత మన కోసము ప్రార్థిస్తుంది. మరి క్రీస్తు ప్రభు చెంతకు మరియ తల్లి ఎప్పుడు కూడా ప్రజలందరినీ నడిపిస్తూ దారి చూపిస్తూ వస్తుంది. ఉదాహరణకి ఖానాపల్లె వివాహంలో ఆమె ప్రజలకు చెప్పిన మాట ఒకటి, ఆయన చెప్పినట్లు చేయుడు. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభు మనతో మాట్లాడుతుంటాడు. ప్రభు ఆ యొక్క వాక్యాన్ని ఆలకించి దానిని మన జీవితంలో పాటిస్తే అక్కడ జరిగిన అద్భుతాలు మనకి మన జీవితాల్లో కూడా జరుగుతాయని తెలియజేస్తున్నారు. సో క్రీస్తు ప్రభు నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు, నా సోదరుడు మనలో ఎవరు అని ప్రశ్న వేస్తే ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి, సోదరి, సోదరులు. క్రీస్తు ప్రభు స్వయాన దానిని అనుసరించి పాటించి జీవితంలో పాటించారు. అదేవిధంగా మనలందరినీ కూడా కోరేది అదే. ఉదాహరణకి మత్తయి 7:21 చాలామంది చెప్తూ ఉంటారు, ప్రభు 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 అనే వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే. అప్పుడు వారంటారు, ప్రభు మేము మీ నామాన సువార్తను వ్యాప్తి చేశాము, అద్భుతాలను చేశాము అని అన్నప్పుడు ప్రభు అంటారు, మీరు నా నుంచి వెళ్ళిపోండి దుష్టులారా. అంటే వాళ్ళు పేరుకు మాత్రమే, పైపైన మాత్రమే అలా పలికారు, చేశారు. కానీ హృదయపూర్వకంగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. మరి ముఖ్యంగా వాళ్ళు దేవునిపై ఆధారపడి జీవించలేదు, ఆయన చిత్త ప్రకారము నడవలేదు. మనలో కూడా చాలామంది అలా పైకి ప్రార్థనలు జరుపుతూ ఉంటారు, ప్రభు ప్రభు అంటుంటారు. కానీ నిజ జీవితంలో విశ్వాసము, భక్తి అనేవి మనము ప్రదర్శించము. అందుకే మనలో అద్భుతాలు అనేవి, దేవుని దీవెనలు అనేవి జరగటం లేదు. అందుకే ప్రభు అంటున్నారు, ఈ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నాకు ప్రియమైన వారు. సో అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు మరియ మాత. మరియు అక్కడ కార్మెల్ కొండపైన ఆమె ఔపించి ఆ సంఘాన్ని, కార్మెల్ సంఘాన్ని అభివృద్ధిపరిచారు. వాళ్ళందరూ కూడా పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆ యొక్క అద్భుతాలను ప్రపంచమంతటా వాళ్ళు చేస్తూ వచ్చారు. అదేవిధంగా మనము కూడా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ఆ కార్మెల్ మాత సహాయంతో మనము కూడా హేరాళమైన ఆశీర్వాదాలను పొంది దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా పూజ బలిలో వేడుకుందాము. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. చేకొనుమా చేకొనుమా గైకొనుమా చేకొనుమా, నిలిచానయా నీ సన్నిధిలో సమర్పించగా నా సకలమును. నిలిచానయా నీ సన్నిధిలో సమర్పించగా నా సకలమును.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణంతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించుము. మీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేమడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరుచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యకన్య మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటిస్తున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేస్తేవే. తరతరములు ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసరాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందిస్తూ దూతల బృందము నీ వైభవమును ఆరాధిస్తున్నది. వారితో మా స్వరము ఏకం చేయ అనుగ్రహించుమని నిన్ను ప్రార్థిస్తూ మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమున సొగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురును, మంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన తీయమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ. మన హృదయంలోనికి అప్పరూపమును కీర్తించు వేళ, కీర్తించు వేళ. పాల్గొందుము పరలోకపు విందును, స్వీకరించుదా యేసుని జీవాహారమును. పాల్గొందుము పరలోకపు విందును, స్వీకరించుదా యేసుని జీవాహారమును. హృదయం పొంగి క్రీస్తు విందుతోనే మనస్సు పులకించి యేసు రాకతోనే. హృదయం పొంగి క్రీస్తు విందుతోనే మనస్సు పులకించి యేసు రాకతోనే. అప్పరసములు దివ్య పూజలు క్రీస్తు శరీర రక్తములుగా మారెను. పాల్గొందుము పరలోకపు విందును, స్వీకరించుదా యేసుని జీవాహారమును. పాల్గొందుము పరలోకపు విందును, స్వీకరించుదా యేసుని జీవాహారమును. పునీత ఇన్యాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి,
క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయగలిగించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పెడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ కాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్థుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారం భుజించు మేము నీ కరుణ కొరకు అర్థిస్తున్నాము. పరిశుద్ధ కన్యకైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుస్తూ ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. దూతలు నిన్ను పొగడగా, తనయందు జనులు స్తుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, తనయందు జనులు స్తుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.